క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. 142 కీర్తన 3వ వచనం, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు కీర్తనకారుడు తన ప్రాణం కృంగిపోయింది అని చెప్తున్నాడు. కృంగిపోవడం, నలిగిపోవడం, విచారాల్లో మునిగిపోవడం మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే శ్రమ కలిగినప్పుడు మనం కృంగిపోయామనుకోండి, చేతగాని వాళ్ళం అవుతాం. శ్రమ దినాలు, కష్ట దినాలు మనల్ని ఆవరించినప్పుడు మనం కృంగిపోయాము అనుకోండి, ఆశలు వదిలేసాము అనుకోండి, మనం ఏమీ చేతగాని వారం. మనం క్రీస్తు నమ్మిన పిల్లలుగా, క్రీస్తు బిడ్డలుగా, విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వారిగా మనం చేతగాని వారం కాదు. పౌలు గారు అన్నమాట, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారము కాదు, మన ఉపాయం క్రీస్తే. ఈరోజు మన జీవితంలో సాగుతున్నప్పుడు, మన ప్రయాణంలో ఉన్నప్పుడు మనకి కృంగుబాట్లు ఎదురవుతాయి. దేవుని పిల్లలైనంత మాత్రాన మనం దీనికి అతీతులం కాదు. అయితే దేవుని పిల్లలకు కాని వారికి ఒక స్పష్టమైన గీత ఉంది మధ్యలో. ఎందుకో తెలుసా? మనకు దేవుడు ఉన్నాడు, లోకస్తులకు ఆ నిరీక్షణ లేదు, మన ఉపాయం ఆయనే. ఈరోజు వాక్యం వింటున్న మీరు కృంగిపోయి ఉన్నారా? అయితే ఏం చేయాలి? ఇదిగో కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణం నాలో కృంగిపోయింది, నా మార్గాలు నీకు తెలుసు కదా. ఈ కృంగుబాటు నుండి, ధైర్యము చెడిన స్థితి నుండి, గుండె చెదిరిన స్థితి నుండి, ఆశలు చల్లారిపోయిన పరిస్థితి నుండి, తల దించిన పరిస్థితి నుండి మనకేం పుట్టే కోరిక ఏంటో తెలుసా? ఎందుకు ఇక జీవితం? ఈ జీవితం జీవించి నేను ఏం చేయగలను? సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనములో, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును. మనం చాలా 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 ఆలోచిస్తాం, అనుకుంటాం, అది జరగాలి ఇది జరగాలి అనుకుంటాం. ఒకవేళ సఫలము కాదు అనుకోండి, హృదయము నొచ్చుతుంది. తద్వారా ఎందుకు ఈ జీవితం అన్న స్థితిలోకి వెళ్ళి ప్రాణాలని తీసేసుకుంటున్న అనేక మందిని మనం చూడగలుగుతాం. అవును, ఈ ప్రపంచాన్ని నవ్వించిన చార్లీ చాప్లిన్ ఆయన అన్నాడు, ప్రపంచాన్ని నవ్వించాను, నన్ను నవ్వించే వాళ్ళు ఎవరు అన్నారు. ఎందుకంటే నా దుఃఖం, నా విచారం, నా కృంగుబాటు నుంచి నన్ను బయటికి తీసుకొచ్చేది ఎవరు అన్నాడు. ప్రపంచాన్ని అతడు నవ్వించాడు కదా. అవును, ప్రపంచాన్ని నవ్వించిన ఆ విదూషకుడికి కృంగుబాటు, ఆ కృంగుబాటులోనే అన్నీ ఉన్నాయి. జీవితంలో గొప్ప స్థితికి వెళ్ళాడు, ఆ కృంగుబాటులోనే తన ప్రాణం పోయింది. అవును, హాలీవుడ్ గొప్ప నటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? నా బ్రతుకుకి అర్థం లేదు, నాకు సంతోషం లేదు, కృంగిపోయాను, కారణాలేంటో తెలియదు. కృంగుబాటు, ఆత్మహత్య తీసుకుని ఆయన చనిపోయాడు. బరాక్ ఒబామా ఆయన చనిపోయినప్పుడు ఏమన్నాడు తెలుసా? రాబిన్ విలియమ్స్, ప్రపంచాన్ని నవ్వించావు, ఇప్పుడు ప్రపంచానికి కన్నీళ్లు పెట్టించావన్నాడు. 2014 ఆగస్టు 11వ తారీఖు. అవును, మైకిల్ జాక్సన్ ప్రపంచాన్ని తన నాట్యంతో, డాన్స్తో ఉర్రూతొలగించాడు. అయితే కృంగుబాటు తనను వెంటాడింది, మరణము వరకు కూడా ఆ కృంగుబాటులో నుంచి బయటకు రాలేదు. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది. అయితే దేవుని పిల్లలు కూడా, దేవుని సేవకులు కూడా, ప్రవక్తలు కూడా ఈ విచారం, ఈ కృంగుబాట్లు వీటికి అతీతులు కాదు. బైబిల్ గ్రంథంలో ఏలియా కృంగుబాటుకులోనై చచ్చిపోవాలనుకున్నాడు. దావీదు వాక్యంలో మనం చూస్తాం, అంత గొప్ప రాజు ఎందుకు నేను బ్రతికుండి ఏదో ఒక దినానికి నేను చనిపోవాలి కదా అని కృంగుబాటుకు లోనైనాడు. యెహోషువ కృంగుబాటుకు లోనాడు, హాయి పట్టణం దగ్గర ఓడిపోయినప్పుడు. పద్మాసు దీవిలో యోహాను, పౌలు గారు. ఇలా మనం ఆ కృంగుబాటుకు లోనైన అనేక మందిని చూడగలుగుతాం. అయితే
ఈ శ్రమ దినాల్లో, ఈ కురింగిపోయిన దినాల్లో మనం వీటి నుంచి బయటికి ఎలా రావాలి? దేవుని యందు నిరీక్షణ ఉంచండి. ఎవరు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా దేవుడు కాపాడుతాడు. ఆయన మీద మనం ఆనుకోవాలి. ఇది మనం తెలుసుకోవాలి. ఈ వాక్య భాగంలో ఎలుగెత్తి నేను మొరపెడుతున్నాను అన్నాడు. మనం ఈ శ్రమ దినాల్లో ఆయనకి మొరపెడదాం, ఆయన్నే బ్రతిమలాడదాం. ప్రభువా, నేను నీ మీద ఆనుకుంటున్నాను, నీలో నాకు విశ్రాంతి కదా. ఆయనలో మనకేముందంటే విశ్రాంతి ఉంది. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా అద్దెకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు కదా. ఇక్కడ ఈ కృంగిపోయిన ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో నేను చెప్తాను. ఎందుకు? ఆయన మాత్రమే తీర్చగలడు. నా చింతను, నా కృంగుబాటును ఆయన భరించగలడు, నన్ను బయటికి తేగలడు. ఈరోజు మీరు చేయాల్సింది అదే. రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. రండి నా యొద్దకు, అలసట తీర్చుకొనడే. అలసట తీర్చు దేవుడు కృంగుబాటులో నుండి బయటికి, శ్రమలో నుండి బయటికి, కష్టంలో నుండి బయటికి, దుఃఖంలో నుండి బయటికి, నిట్టూర్పులో నుండి బయటికి, అపజయం నుండి బయటకు తెచ్చు దేవుడు. ఆయన మనకేమిస్తాడు తెలుసా? విశ్రాంతినిస్తాడు. ఈ కృంగుబాటును అధిగమించే సూత్రం, ఈ దుఃఖ దినాలను అధిగమించే సూత్రం, ఈ నలిగిపోయి గుండె చెదిరిన స్థితిని అధిగమించే సూత్రం ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి, అలసట తీర్చు దేవుడు. విశ్రాంతి, రెస్ట్, REST, రెస్ట్ ఆర్ రిలై ఆన్ గాడ్. యెషయా గ్రంథం 26:3, ఎవరు నీ మీద ఆనుకును, ఆయన మీద ఆనుకోండి, పూర్ణ శాంతిని ఆయన ఇస్తాడు. ఈ ఫర్ అర్నెస్ట్లీ కాల్ ఆన్ గాడ్. కీర్తనకారుడు అన్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమలాడుకొనుచున్నాను, ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాను. మనం చేయాల్సిందే కాల్ ఆన్ గాడ్ అర్నెస్ట్లీ. అవును, ఆసక్తిగా కేకేయండి, ప్రభువా నీవే నా దిక్కు అని అడగండి. ఎస్ ఫర్ సెట్ యువర్ హార్ట్ ఆన్ గాడ్. దేవుని మీద, దేవుని మీద మీ హృదయాన్ని ఆనుకోండి. మీ హృదయాన్ని ఆయన మీద ఉంచండి. డి ఫర్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ టైమింగ్. ఆయన సమయం కొరకు వేచి చూడండి. రెస్ట్, REST, రెస్ట్. ఆయన మాత్రమే మనకు చాలిన దేవుడు. భయపడకండి, కలవరపడకండి. రెస్ట్ ఉంది, దేవుని దగ్గర మాత్రమే ఉంది. శ్రమ దినాన్ని కృంగిపోతే చేతగాని వాడు అవుతావు. మీరు చేతగాని వాళ్ళు కాదు. అపాయం వచ్చింది, ఉపాయం ఉంది. ఆ ఉపాయం క్రీస్తే.